హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఒక బెస్ట్ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, వీడియో అయితే కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సేమియా. ఇది రంజాన్ మాసంలో మాత్రమే అవైలబుల్గా ఎక్కువగా దొరుకుతుందన్నమాట. అస్సలు స్కిప్ చేయకుండా ఈ టైంలో చేసి చూడండి. అబ్బా, ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట, అంత బాగుంటుంది. ఇంతకీ దీని పేరేంటో చెప్పలేదు కదూ, దమ్ సేమియా అండి. ఇలా చక్కగా సేమియా తెచ్చేసుకుని, సన్నగా ఉంటుందన్నమాట. సేమియా కన్నా చాలా సన్నగా ఉంటుంది ఆ సేమియా అనమాట. ఇది చిన్న ముక్కలాగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుందండి ఈ స్వీటు. సో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకుని, ఆ తర్వాత ఒక 10 కాజు, ఒక 10 బాదం పలుకుల్ని కట్ చేసి ఈ విధంగా వేసేసుకుని చక్కగా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. దోరగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇదే బౌల్లో ఇదే నెయ్యితోటి ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సేమియాని ఇందులోకి వేసేసుకుని మంచి బంగారు రంగు కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, తొందరగా కూడా అయిపోతుందన్నమాట. గెస్ట్ ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఈ స్వీట్ కనుక చేసి పెట్టారంటే ఎలా చేశారు, ఎంత బాగుంది అనేసి వస్తారనమాట. అంత బాగుంటుంది నిజమండి. సో మంచిగా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇలా చక్కగా తీసేసుకుని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్కువ గిన్నెలు కూడా ఏమవ్వండి, ఇదే గిన్నెలో మళ్ళీ చేసి చూపిస్తానమాట. ఇదే గిన్నె స్టవ్ మీద ఇలా పెట్టుకుని, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులోనికి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కలను అయితే యాడ్ చేశాను. ఇది వేసుకోవటం వల్ల మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇందులోనికి 2 కప్పుల దాకా వాటర్ తీసుకుంటున్నాను. ఈ సేమియా తీసుకున్నాను కదండి, ఇది 1/2 కేజీ మాత్రమే తీసుకున్నాను అనమాట. 1/2 కేజీకి 2 కప్పుల దాకా వాటర్ని అయితే తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక్క చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అనమాట. బట్ మీకు కనుక ఇష్టం లేకపోతే కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చక్కగా ఈ విధంగా యాడ్ చేసేసుకున్నట్లయితే తొందరగానే దగ్గర పడుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనికి షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది 250 సేమియా కదండి, అదేనండి 1/2 కేజీ అనమాట. 1/2 కేజీ సేమియాకి 200 గ్రాముల దాకా షుగర్ని తీసుకుంటున్నాను. సుమారుగా ఇక్కడ చిన్న టీ గ్లాసులు ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్తో అయితే నేను 2 గ్లాసుల దాకా తీసుకున్నాను. పక్కా కొలతలతో చెప్తున్నానండి, స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ తక్కువ ఏమీ అవ్వదు, అంత బాగుంటుందన్నమాట. ఇలా షుగర్ వేయటం వల్ల ఇది కొంచెం లూజ్గా ఇలా పైకి వాటర్ కంటెంట్ లాగా కనిపిస్తుంది అనమాట. దగ్గర పడుతుంది కొంచెం. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత చక్కగా దగ్గర పడుతుంది అనమాట. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, నిదానంగా చక్కగా ఇలా దగ్గర పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ షుగర్ అనేది గట్టిపడి పాకంలాగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా నిదానంగా ఇలా ఉడికించేసుకోవాలి. ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఏ స్వీట్ చేసినా సరే ఒక్క చిటికెడు సాల్ట్ యాడ్ చేయండి, ఆ స్వీట్ సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట, అంత బాగుంటుంది. చక్కగా ఒకసారి ఇది దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి మరొక 1 టేబుల్ స్పూన్ దాకా నేను నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోనికి కోవానైతే యాడ్ చేసుకుంటున్నాను. 100 గ్రామ్స్ దాకా కోవాని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కోవాని యాడ్ చేసుకోవటం వల్ల ఈ స్వీట్ చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా మీరు కంపల్సరీగా వేయండి. ఇందులోనికైతే కోవాని చాలా బాగుంటుందన్నమాట. సో చక్కగా ఈ విధంగా కలిపేసేసుకోండి. చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసేసి ఒక్కసారి ఇదంతా కలిపేసుకోండి. ఇది దీనిలో హీట్ తగ్గిన తర్వాత చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇలా వేడివేడిగా తిన్నాకని చాలా బాగుంటుందండి. ఆ కోవా కూడా పంటికి తగులుతూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్లీగా 100% నచ్చుతుందన్నమాట. నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. మరెందుకు ఆలస్యం, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.